అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసుల భారీ ర్యాలీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు పట్టణంలో సుమారు 2000 మంది వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని మీరు ఇలాంటి గంజాయికి అలవాటు పడి ఏదో లగ్జరీస్ లైఫ్కి డబ్బుకి అలవాటు పడి మాత్రం ఎలాంటి రాంగ్ స్టెప్ అయితే వేయొద్దు. ఎందుకంటే టీనేజర్స్ కదా మీరు అందరూ. ఈ ఏజ్లో ఏంటంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలిసే ఏజ్ కాదు, ఇమ్మెచ్యూరిటీ అంటారు దీన్ని ఏజ్ని. ఈ 20+ దాటిన తర్వాత యూ విల్ బి ఓకే, నథింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఈ లగ్జరీస్ లైఫ్కి మనీకి మాత్రం ఇంప్రెస్ అవ్వదు. ఎందుకంటే మన దగ్గర ఎంత ఉంటే వీ మస్ట్ బీ హ్యాపీ విత్ దట్స్ ఆల్. మీ పేరెంట్స్ కోసం వన్స్ యూ థింక్, వాళ్ళు మీలో చాలామంది నాకు తెలిసి జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు, అగ్రికల్చరల్ కల్టివేషన్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎంతో కష్టపడి నాకు తెలిసి మిమ్మల్ని హాస్టల్లో చదివించిన వాళ్ళు అయి ఉండొచ్చు. సార్ చెప్పినట్టు పక్కన ఎవరైనా చిన్న ఇబ్బంది కలిగించారని తెలిసినా కూడా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి వెంటనే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. సార్ ఆల్రెడీ ఏమైనా స్కామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ నెంబర్ కానీ అవన్నీ మీకు ఆల్రెడీ ఇస్తారు. మీకు చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కండి. మీరందరూ ప్రత్యేకంగా వీళ్ళకి కాంగ్రాట్స్ చెప్పాలి. ఏది వద్దు బ్రో, గంజాయి వద్దు బ్రో. ఈ గంజాయి మహమ్మారి నుంచి మన గ్రామాలని, మన స్కూల్ని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ స్టూడెంట్ దశ నుంచి నడుము నుంచి ఈ గంజాయిని పాల్గొనాలి. మన గ్రామంలో ఎవరైనా కానీ. అందరికీ నమస్కారం. ఈ రోజున 3/1/2026 ఈ అభ్యుదయం ప్రోగ్రామ్ అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాయకరావుపేటలో 12, 11, 25 ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వెంగళపూడి అనితా మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఈ గాంజా మీద వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం మన విశాఖపట్నం, అనకాపల్లి, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు 52 రోజుల పాటు 1000 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈరోజు కన్క్లూడ్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మ్యాజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా 129 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 423 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 8,864 కేజీల గాంజాలు సీజ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో 5 చెక్ పోస్టులు పెడుతూ, అట్లాగే డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఆల్టర్నేటివ్ రూట్స్లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా 5,032 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 1,68,000 మంది స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లాగే 1,22,623 మంది విలేజర్స్ను కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే టెక్నికల్గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము. అలాగే
సీసీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాము. అవన్నీ కూడా ఉపయోగించి అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన సబ్ డివిజన్లో ఒక డాగ్ ఉంది, దాన్ని కూడా ఉపయోగిస్తూ పకడ్బందీగా ఈ గాంజాయి మీద పోరాటాన్ని సాగిస్తున్నాం. ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ, అట్లాగే ఇంతమంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారికి, రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారికి, నాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు, మా సబ్ డివిజన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. గాంజాకి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళి ఈ గాంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా చేయడానికి గాను మా ప్రయత్నం, మా పోలీసుల తాలూకు ప్రయత్నం. దానికి గాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.